తాజా 30 టీఆర్ఎస్ ఒక దశలో ఎన్డీఏలో చేరుతుందని వార్తలు వచ్చాయి. కేసీఆర్ సెంట్రల్లో మినిస్టర్ అవుతారని, స్టేట్లో కేటీఆర్ చీఫ్ మినిస్టర్ అవుతారని అంచనాలు వచ్చాయి. అప్పట్లో కేసీఆర్ మోదీతో అంత సఖ్యతగా ఉండేవారు. కానీ ఎక్కడ తేడా వచ్చిందో గానీ కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం తగ్గించారు. క్రమంగా బీజేపీ నాయకులు టీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ నాయకులు బీజేపీ మీద విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణ బీజేపీలోని కొందరు నాయకులకు రుచించలేదు. టీడీపీని వదిలేసి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే 4 సీట్లు వస్తాయని వారు భావించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ బీజేపీ పరస్పరం గట్టిగా తలపడే సూచన కనిపిస్తోంది. అప్పుడు బీజేపీ మళ్ళీ టీడీపీతోనే పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందేమో. కేసీఆర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీద విమర్శలు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లను అడ్డుకుంటే కేంద్రంపై యుద్ధం చేయడానికి సిద్ధమని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. త్వరలోనే ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, శాసనసభలో బిల్లుకు ఆమోదం తెస్తామని కేసీఆర్ తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. కేంద్రం గనుక రాష్ట్రం ప్రతిపాదించిన రిజర్వేషన్లకు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని కూడా కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో అధికారంలోకి రాగలమనే నమ్మకం బీజేపీలో ఉంది. అందువల్ల కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందనే భావన బీజేపీ నాయకుల్లో ఉంది. రిజర్వేషన్ల మూలంగా ఒక వర్గం టీఆర్ఎస్కు దూరం అవుతుందని, దానివల్ల తమకు మేలు జరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.